ఈ స్కామ్ జరిగిందంట, ఏదో నడుస్తుంది. ఏం నడుస్తుందంటే పౌర సరఫరాలో 1000 కోట్ల స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ప్లస్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు 3-4 రోజులకెళ్ళి చెప్తున్నారు. ఇప్పటికే 3-4 ప్రెస్ మీట్లు కూడా పెట్టినారు, కొన్ని ఆధారాలను కూడా బయట పెట్టినారు, లేఖ రాసిన సీఎంకు. ఏం జరుగుతుందో తెలియదు. దానికి కౌంటర్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు. గింజ సన్నబియ్యం కొనలేదు, పైసా ఖర్చు చేయలేదు, ఏ ప్రక్రియ ప్రారంభించకముందే స్కామ్ జరుగుతుందా, అర్ధరహిత ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు, కిలో సన్నబియ్యం 42 రూపాయలు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పౌర సరఫరాల సంస్థను అప్పుల ఊబిలో నెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్. వీళ్ళు ఏమంటారంటే, ఎందుకు ఎక్కడ జరిగింది అంటే 35 ఎల్ఎంటీల ధాన్యం సేకరణ పేరుతో 700 కోట్ల స్కామ్ జరిగింది. ఫస్ట్ ఈ ధాన్యం సేకరణ దేనికోసం అంటే హాస్టల్స్ కోసం, గురుకుల హాస్టల్స్ కోసం, తర్వాత రేషన్ షాపుల్లో కూడా ఇస్తారేమో దానికోసం ఇదంతా సేకరించారు. 2.20 ఎల్ఎంటీల సన్నబియ్యం కొనుగోలు పేరిట మరో 300 కోట్లు గ్లోబల్ టెండర్ల పేరిట దోపిడీకి తెరదీశారు. టెండర్లు మొత్తానికంటే అదనంగా చెల్లించాలని మిల్లర్లపై కంపెనీల ఒత్తిళ్లు. రాష్ట్రంలో బీ ట్యాక్స్, యూ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, బ్రూ ట్యాక్స్ అని చెప్పారు కదా, బీఆర్యూ బ్రూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్తున్నారు కదా. దీనిలో మార్కెట్లో రేటుకు ఎక్కువ రేటు 42 రూపాయలకు కొనేందుకు సిద్ధంగా ఉంది, కానీ 42 రూపీస్కు సన్నబియ్యం దొరకలేవు అన్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ ఒకటి కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంటు ఆయనే ఖండించుకున్నారు. వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు, దానికి స్ట్రేట్గా ఆన్సర్ చెప్పకుండా గింజ సన్నబియ్యం కొనలేదు, పైసా ఖర్చు చేయలేదు అన్నప్పుడు 42 రూపాయలకే మేము కొంటామని, కిలో సన్నబియ్యం 42 రూపాయలకు మార్కెట్ ఎక్కడ దొరుకుతున్నాయని ఎట్లా మాట్లాడింది మీరు? 42 రూపీస్కే దొరుకుతున్నాయా, మాకు ఇవన్నీ మేము కొనుక్కుంటామని మీరు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? ఇక్కడ కాంట్రాక్ట్ జరిగింది, ఇక్కడ సంథింగ్ దీనిలో స్కామ్ జరిగింది, దీనిలో సన్నబియ్యం విషయంలో స్కామ్ జరిగిందని వాళ్ళు చేసిన ఆరోపణలు వాళ్ళు చాలా పర్టికులర్గా చెప్తున్నారు. జలసౌదలో జరిగిందంట మీటింగ్ రైస్ మిల్లర్స్ వాళ్ళతోన. జలసౌదలో ఎందుకు జరుగుతుంది? అది సివిల్ సప్లయర్స్ ఆఫీస్లో జరిగితే, లేకపోతే సెక్రటరీలో జరగాలి, ఒకవేళ మినిస్టర్ గారికి ఏమైనా క్యాంప్ ఆఫీస్ ఉంటే దానిలో జరగాలి. కానీ ఇక్కడెక్కడ జరగకుండా అక్కడ ఎందుకు జలసౌదలో మీటింగ్ జరిగింది అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ప్రతిపక్షాలు. ఆ అనుమానంతోనే అక్కడనే ఇదంతా అయ్యింది. అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు, 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఉత్తమ్ కుమార్ రాపించుకున్నాడు అని చెప్పి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు, బీజేపీ ఎమ్మెల్యే. దానికి సమాధానం చెప్పలేదు. ఆయన ఏదో 19 ప్రశ్నలు సంధించిండు. ఇట్లాంటివే జలవిహార్లో జలసౌదాలో ఎందుకు ఈ మీటింగ్ జరిగింది, మార్కెట్లో 42 రూపాయలకు బియ్యం దొరుకుతలేవు, 57 రూపాయలు పెట్టుకున్నారంట. 57 రూపీస్ హోల్సేల్ లక్షల టన్నులు ఉన్నప్పుడు 57 రూపీస్ మార్కెట్లో సన్నబియ్యం ఎడ దొరుకుతున్నాం మనకు తెలుసు కదా. వీళ్ళు నంబర్ 1 క్వాలిటీ కొన్నారా? గురుకుల హాస్టల్స్ కోసం వీళ్ళ ఇంట్లో తిండి తింటారు కదా, ఆ బియ్యం గురుకుల కోసం కొన్నారా? లంసం కొన్నారు. హోల్సేల్లో కొన్నప్పుడు రేటు తక్కువనే ఉంటుంది. మార్కెట్లో 57 రూపాయలకు దొరుకుతున్నాయి ఉత్తగానే. కిలో ఇవ్వమంటే కూడా ఇస్తారు 57 రూపాయలకు సన్నబియ్యం. మరి హోల్సేల్లో కొన్నప్పుడు తగ్గాలి కదా, ఎందుకు తగ్గలేదని అడుగుతున్నారు. వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు ఇవే. అసలు దీనిలో ఏం జరుగుతుందో ఏం కథనో మొత్తానికైతే ఏదో ఆరోపణలు అయితే తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. దీని మీద ప్రభుత్వం చాలా కేటగిరీగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే మేము 5 నెలలే వచ్చింది, 5 నెలలే మా గవర్నమెంట్ వచ్చి అప్పుడే మా ప్రభుత్వం మీద ఇన్ని దాడులు చేస్తారా, ఇన్ని ఆరోపణలు చేస్తారా, లేకపోతే మేము 5 నెలలకి అన్ని స్కీములు అమలు చేయాలని అడుగుతున్నారు కదా. మళ్ళీ 5 నెలల్లో 1000 కోట్ల స్కామ్ జరిగింది అన్నప్పుడు దానికి ఎంత తీక్షణంగా స్పందించాలి? ఉత్తమ్ కుమార్ గారు ఒక్కరే మాట్లాడారు, మరి ఆయన తరఫున కూడా ఎవరు మాట్లాడతలేరు. ఆయన కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఉత్తమ్ సార్ అన్న కొద్దిగా కరెక్ట్ సమాధానం చెప్పగలిగితే, వీళ్ళు చేసిన ఆరోపణలు తిప్పికొట్టకపోతే అది నిజమే అనేదే సమాజంలోకి పోతుంది. మొదలే వ్యవహారం అంతా చర్చ బయట వేరే ఉంది. ఢిల్లీకి పంపనికే మంత్రులు ఎవరికి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారని బయట చర్చలు నడుస్తున్నాయి. ఢిల్లీకి పంపితే నెక్స్ట్ రేపు జరగబోయే ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్టు అది ఎవరికి వాళ్ళు వసూలు చేసి పంపిస్తున్నారా, ఎవరి ట్యాక్స్ వాళ్ళేదన్నా. వీళ్ళు బ్రూ ట్యాక్స్ అని ఆరోపణ చేస్తున్నారు. బీ ట్యాక్స్ అంటే బి అంటే బట్టి విక్రమార్క డబ్బులు వసూలు చేస్తున్నాడు, యూ ట్యాక్స్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి గారు ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. మొత్తం బ్రూ ట్యాక్స్ కింద జమ చేశారు. ఈ బ్రూ ట్యాక్స్ నిజమా కాదా అనేది వీళ్ళు చెప్పగలగాలి. లేకపోతే అది కరెక్టే అనిపిస్తుంది. మార్కెట్లో మనకు సాదాసీదాగా చూసినప్పుడు కూడా 42 రూపాయలకు బియ్యం దొరుకుతున్నాయా, 52 రూపాయలకు బియ్యం దొరుకుతున్నాయా అంటే మీకు తక్కువ వచ్చిన వాళ్ళకి వేయండి, తక్కువ ఎవరికైతే ఇస్తారో వాళ్ళకే ఇవ్వండి టెండర్లో. పోనీ ఆ టెండర్ కాపీలో ఉంటే బయట పెట్టండి. లేదు ఇది కరెక్టే, వాళ్ళు చేసిన ఆరోపణ తప్పు, ఇంకో ఇది ఆధారమని ఆధారాలు పెట్టండి. వాళ్ళు అన్నీ చెప్తున్నారు, వాళ్ళు ప్లేస్ చెప్తున్నారు, టైం చెప్తున్నారు, అన్నీ చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు కూడా అంతే విషయంగా చెప్పాలి. అంతే విషయంగా చెప్పకపోతే వాళ్ళు చెప్పిందే నిజమేమో అన్న అనుమానాలే
అందరికి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదో తెలంగాణలో 1000 కోట్ల స్కామ్ అనేది చాలా చర్చనీయాంశంగా మారింది జనాల్లో. దాని మీద మీరు కరెక్ట్ స్పందించకపోతే మీ ఇష్టం.